సింహరాశి వారికి జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో సంచరించడం వలన కెరీర్లో కానీ, ఆర్థిక పరంగా కానీ మరియు సామాజిక కార్యకలాపాల్లో కానీ మంచి విజయం అయితే సాధిస్తారు. కుజుడు మరియు కేతు 1వ ఇంట్లో ఉండటం వలన మీ ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆరోగ్యంపై మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టండి. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం మరియు భాగస్వామి సంబంధాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. వీళ్ళు వృత్తి మరియు కెరీర్ పరంగా చూసుకుంటే అత్యంత అనుకూల సమయం అని చెప్పచ్చు. సూర్యుడు 11వ ఇంట్లో ప్రవేశించడం అంటే జూన్ 15 తర్వాత మీ నాయకత్వ లక్షణాలు మరియు కార్యదక్షత పెరుగుతాయి. దీని ఫలితంగా ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు అయితే అందుకుంటారు. అలాగే జూన్ 6 నుంచి 22 మధ్య మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయి. మరి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతం కూడా పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగ బదిలీలు కూడా ఉంటాయి. అనుకున్న చోటకి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల అయితే సుప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా నెల ద్వితీయార్థంలో కుజుడు 1వ ఇంట్లో ఉండటం వలన మీ ధైర్యం బాగా పెరుగుతుంది. కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి. లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు, గొడవలు ఉంటాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే అద్భుతమైన ఫలితాలండి వీళ్ళకి కూడా. ఇప్పుడు కూడా బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో ఉండడం వలన ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా కొంతమందికి అందే అవకాశం ఉంది. సూర్యుడు 11వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 15 తర్వాత ఆర్థిక నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి. శుక్రుడు 11వ ఇంట్లో ప్రవేశించటం అంటే జూన్ 29 తర్వాత నెల చివరిలో వీళ్ళకి సామాజిక కార్యకలాపాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆదాయం అయితే సమతుల్యం ఉంటుందన్నమాట. వాహనం లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నెల మొదటి 3 వారాలు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నెల మధ్యలో అంటే జూన్ 10 నుంచి 20 వరకు పెట్టుబడులు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. శని వచ్చి 8వ ఇంట్లో ఉండటం వలన అనవసరపు ఖర్చులు నియంత్రించడం చాలా మంచిది. ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ జీవితం తీసుకుంటే సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. మరియు స్నేహితులతో సమావేశాలు ఉంటాయి లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. గురుడు 11వ ఇంట్లో ఉండటం వలన సామాజిక కార్యకలాపాలు మరియు కుటుంబ సభ్యులతో వినోదయాత్రలు కూడా చేస్తారు. కుజుడు మరియు కేతు 1వ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో మీ నాయకత్వ లక్షణాలు కూడా బలపడే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో ఆధిపత్య వైఖరి వలన చిన్న చిన్న గొడవలు, అపార్థాలు వస్తాయి. కాబట్టి సహనంతో వ్యవహరించండి. రాహువు 7వ ఇంట్లో ఉండటం వలన జీవిత భాగస్వామితో సంబంధాల్లో ఊహించని సానుకూల మార్పులు అయితే వస్తాయి. పరస్పర అవగాహనతో ముందుకు సాగిపోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా కోలుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. అయితే శని 8వ ఇంట్లో ఉండటం వలన నెల చివరి వారంలో జూన్ 25 తర్వాత ఊహించని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఒత్తిడి, జీర్ణ సమస్యలు లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, దైనందిన విశ్రాంతి తీసుకోండి మరియు యోగా లేదా ధ్యానం చేయటం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రయాణాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఫస్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మటుకు ట్రై చేయండి బాగా. ఇక వ్యాపార విషయంకి వస్తే విజయవంతంగా ఉంటుందండి ఈ నెలలో మటుకు. మీ క్లయింట్స్తో సంబంధాలు బాగా బలపడతాయి. అమ్మకాలు పెరుగుతాయి. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది మీకు. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మరియు భాగస్వామ్య ఒప్పందాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. జూన్ 10 నుంచి 20 మధ్య కూడా మీరు సామాజిక కార్యకలాపాల ద్వారా వ్యాపార అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒప్పందాలు చేసుకోండి. అప్పుడు శని 8వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా విశ్లేషించండి. మీ నైపుణ్యాలకు తగిన లాభాలు అయితే పొందుతారు. విద్యార్థులు చూసుకుంటే సానుకూలంగా ఉంటుంది. జూన్ 6 నుంచి 22 మధ్య విద్యా సంబంధిత సామాజిక కార్యకలాపాలు మరియు సమూహ అధ్యయనాల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే బుధుడు 12లో ప్రవేశించిన తర్వాత జూన్ 22 తర్వాత సోమరితనం లేదా చదువుపై ఆసక్తి కొద్దిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా కుజుడి ప్రభావం వల్ల
గురుడు 11వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక విషయాల్లో మరియు ఉన్నత చదువుల్లో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల మొదటి 2 వారాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. వీళ్ళకి చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆశించిన గుర్తింపు అయితే ఉంటుంది. ఉపాధ్యాయులు మరి పెద్దల సలహాలు కూడా వీళ్ళకి బాగా ఉపయోగపడతాయి.